హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై తినాలనుందా? అయితే నేను చెప్పిన విధంగా చేయండి, సూపర్గా వస్తుంది రెసిపీ. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రఫ్గా చాప్ చేసి పెట్టుకుని ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. 5 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మనం కాకరకాయని కట్ చేసి పెట్టుకుందామండి. నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న చేదు అనేది మొత్తం బయట వచ్చేస్తుంది అనమాట. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మొత్తం పిండేసాం అనుకోండి, పసురంతా బయట వచ్చేస్తుంది. సో చేదు కూడా బయట వచ్చేస్తుంది అనమాట. ఈలోపు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఈ ఫ్రై చేసుకునే దాన్ని పూర్తిగా చల్లారనిద్దామండి. ఆలోపు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఎప్పుడైనా సరే కాకరకాయ కర్రీ చేసిన ఫ్రై చేసిన కాకరకాయని కాసేపు పసుపు ఉప్పులో ఊరేసుకొని ఆ తర్వాత వాటిని బాగా పిండేస్తే ఆ చేదు అనేది మొత్తం బయట వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొద్దిగా పసుపు, మీ కారానికి తగ్గట్టు కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, మీ రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఈలోపు కాకరకాయ కూడా ఫ్రై అయిపోయిందండి. కాకరకాయ పీసెస్ని పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మన కాకరకాయ పీసెస్లోకి స్టఫ్ చేసుకుందామండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ స్టఫ్ చేసుకోవడం కుదరలేదు, అవ్వట్లేదు అనిపిస్తే మీరు డైరెక్ట్గా ప్యాన్లోకి నార్మల్గా పీసెస్ యాడ్ చేసేసి ఈ మసాలా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని సాసవులు, కరివేపాకు వేసి చిటిపటలాడాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఉల్లికారం కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే ఆ మసాలా అనేది మొత్తం పచ్చివాసన పోయి కాకరకాయకి మసాలా బాగా పడుతుంది అనమాట. 5 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. అప్పప్పప్ప చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. అసలు ఈ ఫ్రై ముందర చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఏది పనికిరాదండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. ఈ రెసిపీ కన్నా నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.